నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న చూసుకున్నట్టయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక సభలో జగన్ గారి గురించి మాట్లాడుతూ ఒక్క మాటతో మేము కూడా చంపేయగలుగుతాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే నిన్న చూసుకున్నట్టయితే ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక్క మాటతో మేము కూడా చంపేయగలుగుతాం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తను వ్యాఖ్యానించడం జరిగింది. అంటే గతంలో చూసుకున్నట్టయితే ఇది ఒక సభల మీద నిల్చొని చంపుతాము, మేము కూడా లేస్తే మనిషిని కాదు అని చెప్పేసి కొంతమంది ఇట్లా సభలలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడకుండా, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా, రాష్ట్రంలో పెట్టుబడుల గురించి మాట్లాడకుండా ఈ చంపడాలు, చంపుకోవడాలు వీటి గురించి అసలు ఎందుకు వస్తుంది అంటారు? ఏంటి అంటారు అసలు ఇది? ఇక్కడ పెమ్మసాని గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారి ముఖం గురించి ఏదో కామెంట్ చేశారని, సబ్జెక్ట్ మీద మాట్లాడదాము, ఎంతైనా మాట్లాడదాము, కానీ ఇట్లా బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే ఒకే ఒక మాట అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే సిగ్గుతో చచ్చిపోవాలి, అంటే చంపేస్తామని అంటే ఆ మీనింగ్ కాదు, సిగ్గుతో చచ్చిపోవాలి అన్నట్టు మాట్లాడారు. మరి ఆ మాట ఏంటో మనకు తెలియదు. కానీ సబ్జెక్టు మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి డేటా గురించి సబ్జెక్టు మీదే కదా మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదే సబ్జెక్టు మీద. మీరు మీ నాయకుడు లోకేష్, పవన్ కళ్యాణ్ మాట్లాడేదే సబ్జెక్టు కాకుండా వేరే విషయాలు, అబద్ధాలు. మీరు ఎన్నికలు ఎట్లా గెలిచారు? పెమ్మసాని గారు మీరు ఎన్నికలు ఎట్లా గెలిచారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నారు. మీ ఆస్తి పత్రాలు మీకు ఇవ్వరు, జిరాక్స్లు మాత్రమే ఇస్తారు, ఆయన దగ్గర పెట్టుకుంటారు అన్నారు. 33,000 మంది అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు అన్నారు. సుగాలి ప్రీతికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారన్నారు. ఇట్లా ప్రతిదీ మీరు వాస్తవాలు మాట్లాడి ఎక్కడ రాజకీయం చేస్తున్నారు పెమ్మసాని గారు? మీరు చేసేదే అవాస్తవాల మీద రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారే డేటా మీద మాట్లాడుతున్నారు. డేటా పెట్టుకుని మాట్లాడే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందితేనే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయద్దు అన్న దీశాలి జగన్మోహన్ రెడ్డి. నా పరిపాలనలో మీ కుటుంబానికి మేలు జరిగితేనే ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయకండి అని చెప్పింది దీశాలి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటి? మొదటిసారి 2014లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి, ఆ తర్వాత మొత్తం రుణమాఫీ చేస్తామని ఎక్కడ చెప్పామంటాడు. మళ్ళీ ప్రతి వాలంటీర్లను మేము తొలగించము అని చెప్పి 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టినారు. మీ చరిత్ర మొత్తం డేటా తీసుకుని మాట్లాడితే మీరు రాజకీయాల్లో కాదు, మిమ్మల్ని పాతాళంలో పాతేయాలి పెమ్మసాని గారు. సబ్జెక్టు తీసుకొని మాట్లాడితే మిమ్మల్ని పాతాళంలో పాతేయాలి. అమరావతి తీసుకోండి, అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 5 లక్షల కోట్ల దోపిడీ, రండి పెమ్మసాని గారు మాట్లాడదాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను పెమ్మసాని చంద్రశేఖర్ గారిని. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది ప్రభుత్వ ఖజానాని దోచి ప్రైవేటు వ్యక్తులకి పంచిపెట్టే చట్టము. ఇందులో 5 లక్షల కోట్ల అవినీతి ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్, రండి డిబేట్ చేద్దాం. కమాన్, ఐ ఛాలెంజ్ యూ. సబ్జెక్ట్ మీద మాట్లాడదామన్నారు కదా. 5 కోట్ల మందికి చెందాల్సిన ప్రజల ఆస్తిని దోచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం దోచిపెట్టే చట్టం. మీరు అమరావతి నిర్మాణం కోసం ఇచ్చే కాంట్రాక్ట్ల కాస్ట్ ఏంటి? తెలంగాణ సెక్రటేరియట్కి ఎంత ఖర్చు అయింది కట్టడానికి పర్ ఎస్ఎఫ్టీ? మీరు ఇచ్చేది ఎంత? మీ రోడ్ కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది? ఎందుకు అంత భారీ ఖర్చులు పెడుతున్నారు? అవినీతి కోసం కాకపోతే. సబ్జెక్ట్ మీద మాట్లాడితే మీరు కంటికి కనపడకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడదామంటే మీరు బుల్లెట్ కూడా దొరకకుండా పారిపోతారు పెమ్మసాని చంద్రశేఖర్. అంటే ఇక్కడ పెమ్మసాని గారు మాట్లాడింది ఏంటంటే బాడీ షేమింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. అయితే గతంలో చూసుకున్నట్టయితే సైకో జగన్ అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడుతుంటే కూడా ఎవరు మరి దాన్ని వ్యతిరేకించలేదు. ఎవరు మాట్లాడారంటే క్యారెక్టర్ అసాసినేషన్ కానీ లేకపోతే బాడీ షేమింగ్ కానీ చేయడంలో వీళ్ళేం తక్కువ కాదు.
వీళ్ళేం తీసిపడిపోలేదు, మొదలుపెట్టిందే తెలుగుదేశం వాళ్ళు. చట్టసభలలో మాట్లాడితేనే యాక్షన్ తీసుకోలేదు. అంటే ఎవరు మాట్లాడింది, బాలకృష్ణ గారే మాట్లాడారు, వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోలేదు. అండ్ ఇప్పుడు బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అంటే ఎవరు స్టార్ట్ చేస్తారు అనేది చూడట్లేదా అసలు ఏంటి అంటే? మొన్న చూసుకున్నట్టయితే భారతి గారిని కూడా అసలు రాజకీయాల్లో లేరు, ఆమెను తీసుకొచ్చి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా భారతి గారి మీద పోస్టర్లు వేశారు. ఎవరు మీ చరిత్ర తెలియదా పెమ్మసాని గారికి? ఆయన కొత్తగా వచ్చారేమో, ఆయనకు తెలియదేమో తెలుగుదేశం చరిత్రనే బాడీ షేమింగ్ మీద ఆధారపడింది. చంద్రబాబు నాయుడు గారి వల్లనే తెలుగుదేశం ముందుకెళ్ళింది, అంటే తెలుగుతనం గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. ఏముందమ్మా చంద్రశేఖర్, ఈయనేమో చెప్తాడు నేనేదో మాదాపూర్ కట్టినా అని, నేనే కట్టానని. 2004లో మాదాపూర్ ఎట్లా ఉంది? ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎప్పుడు? 2004. ఆ తర్వాత తెలంగాణకి ఆయనకు సంబంధం లేదు, హైదరాబాద్కి ఆయనకు సంబంధం లేదు. 2004లో హైదరాబాద్లో ఉన్న ఫోటోగ్రాఫులు తీద్దాము, ఇప్పుడు ఆ తర్వాత ఉన్న ఫోటోగ్రాఫులు తీద్దాము. చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం 2004 తర్వాత జరిగిన అపాయింట్మెంట్కి? కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత బీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ కమ్ బీఆర్ఎస్. ఎట్లనే తను చెయ్యని దాన్ని కూడా నేనే చేశానని చెప్పుకుంటాడు. బిల్ క్లింటన్కి నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన అంటాడు. అది ఎంత పెద్ద తప్పు మాట అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు. ఎందుకంటే అసలు డ్రైవింగ్ వచ్చా లేదా, లైసెన్స్ ఉంది అసలు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమరావతిలో బతికితే 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు అమరావతిలో నివాసం ఉంటే అని చెప్పారు. మతి భ్రమించిన ముఖ్యమంత్రిని మీరు మెంటల్ హాస్పిటల్లో వేయాల్సింది పోయి ఆయన చేత మాటలకి దాని మీద మాట్లాడకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడమంటారా? సబ్జెక్ట్ మీద చెప్పండి. అమరావతిలో జీవిస్తే 20 సంవత్సరాలు ఎక్కువ ఎట్లా బతుకుతారు? ఏముంది అక్కడ? ఏం మాట్లాడుతున్నారు? సబ్జెక్ట్ మీద మాట్లాడితే మీరు బుల్లెట్ కూడా దొరకరు. అంటే పొల్యూషన్ లేకుండా ఉండొచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది అమరావతి ఎందుకు? ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ చాలా ప్రదేశాలు ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా పొల్యూషన్ లేదు, తిరుపతిలో కూడా లేదు. వై ఓన్లీ అమరావతి? కర్నూలులో కూడా లేదు. వై ఓన్లీ అమరావతి? అమరావతిలో మీరు ప్లాట్లు మీరు కొనుక్కున్న, మీరు 8 లక్షలకి 7 లక్షలకి 10 లక్షలకి కొన్నది 10 కోట్లకి 20 కోట్లకి అమ్ముకునేందుకు మీరు చెప్పే కట్టుకథలే ఇవన్నీ. సబ్జెక్టు మీద మాట్లాడితే మీరు నిలబడలేరు పెమ్మసాని గారు. మీకు తెలీదు, కొత్తగా వచ్చారేమో పార్టీలకి. తెలుగుదేశం పార్టీ చరిత్ర తవ్వితే, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు చరిత్ర తవ్వితే, సబ్జెక్టు మీద మాట్లాడితే బుల్లెట్ కూడా దొరకకుండా పారిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.